కంచె చేన్ను మేసిన చందంగా వ్యవహరించాడో పోలీస్ అధికారి. దొంగల నుండి స్వాధీనం చేసుకున్న బైక్ను ఆ యజమానికి అప్పగించాల్సింది పోయి పోలీస్ స్టిక్కర్ వేసి దర్జాగా సొంతానికి వాడేసుకున్నాడు. బాధితుడు తన వాహనాన్ని గుర్తుపట్టి అడిగితే అతనిపైనే దౌర్జన్యానికి దిగాడు. మాటలతో పని కాదని డిసైడ్ అయిన ఆ బాధితుడు తెలివిగా మొబైల్ ఫోన్లో అయ్యగారి వ్యవహారం రికార్డు చేసి డీఎస్పీ ముందు పెట్టడంతో ఆ కాకి బాబుకి దిమ్మ తిరిగి చుక్కలు కనిపిస్తున్నాయి. ఆదోని పట్టణానికి చెందిన నరేష్ 3 నెలల క్రితం ఏపీ 21AA 0622 హీరో హోండా స్ప్లెండర్ బైక్ని ఆదోని రైల్వే స్టేషన్లో పెట్టి చెన్నై వెళ్లాడు. తిరిగి వచ్చి చూసుకుంటే బండి మాయమైంది. బిక్కమొహం వేసుకుని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నేను 5వ నెలలో కంప్లైంట్ రైల్వే స్టేషన్లో స్ప్లెండర్ బండి అని నేను వదిలిపెట్టి ఊరిపోయినాను. వచ్చే లోపల నా బండి లేదని కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ 25 రోజుల దగ్గర బండి అవుతున్నది. నా బండి కనిపించడం లేదని నేను కేసు పెట్టినా కూడా వీళ్ళు ఏమనేది నా గురించి విచారించడం లేదని 2 టౌన్లో కంప్లైంట్ చేసినాను. బండి ఉంది అని చెప్పినారు. 3 డేస్ తర్వాత ఇస్తామని సిఐ గారు కూడా చెప్పినారని, నేను చూసినట్లు కూడా ప్రూఫ్ ఉంది, అన్నీ ఉంది అని నా బండి నాకు ఇప్పించాలని నేను కోరుతున్నాను సార్. బండి ఎక్కడ ఉంది అనేది కూడా నాకు తెలుసు, కానీ మీకు చూపించమంటే చూపించేదానికి నేను రెడీ ఉన్నాను సార్. లైసెన్స్, ఆర్సీ అవన్నీ ఉన్నాయి సార్. ఏపీ 21AA 0622 సార్ నా బండి నెంబర్. రోజులు గడుస్తున్నా ఫలితం కనపడలేదు. ఇంతలో ఓ రోజు తన బైక్ మీద సాక్షాత్తు ఆ స్టేషన్ సిఐ జామ్మంటూ తిరగడం చూసి నరేష్ కళ్ళు తిరిగాయి. అదే వాహనం మీద యోగా క్లాసులు, మార్కెటు, ఇతర సొంత పనులన్నీ చక్కబెట్టిస్తున్నాడు సదరు సిఐ. బాధితుడు వెళ్లి తన బైక్ గురించి అడిగితే తూచంటూ బుకాయించాడు. ఆర్సీ, ఇతర పత్రాలన్నీ చూపించినా కూడా కంప్లైంట్ ఇచ్చి వెళ్లమన్నాడు తప్ప బండిని అప్పగించలేదు. దీంతో నరేష్ కు దిక్కుతోచక హెచ్ఎంటీవీని ఆశ్రయించాడు. నరేష్ అనే వ్యక్తి 3 రోజుల క్రితం వచ్చి నేను ఆదోనిలో రైల్వే స్టేషన్లో స్టాండ్లో కాకుండా బయట పెట్టి అర్జెంటు పని మీద చెన్నై పోయి తర్వాత రావటం జరిగింది సార్. ఇప్పటికి సుమారు 3 నెలల క్రితము 3 నెలల నుంచి ఈ బండి పోయింది సార్. 3 రోజుల క్రితం వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మేము అతనికి ఆ బండికి సంబంధించిన రికార్డ్స్ తీసుకొని రమ్మన్నాము. ఆ బండి కూడా అతను చెప్పే బండి, అతను చూపించిన ఆర్సీ జెరాక్స్ ఉన్నది, అది కూడా ఇతని పేరు మీద లేదు. భాస్కర్ అనే కర్నూలు అతని పేరు మీద ఉన్నది. అయినా అతను సేల్ డీడ్ అవన్నీ ఉన్నాయన్నారు. అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మా దగ్గర ఉన్న అనాథరైజ్డ్ బండ్లు కానీ ఈ 102 అని సిఆర్పిసి పెట్టిన బండ్లు కింద ఉంటే గనక అతని బండి అతనికి రికార్డ్స్ వెరిఫై చేసి అతనికి ఇవ్వడం జరుగుతుంది. నరేష్ నేరుగా సిఐ ఇంటికి వెళ్లి ఆవరణలో పార్క్ చేసిన తన వాహనాన్ని వీడియో తీశాడు. ఇది గమనించిన సిఐ పోలీస్ స్టేషన్ అనే స్టిక్కర్ తీసేయడం కూడా వీడియోలో రికార్డ్ అయింది. తగిన ఆధారాలు ఉండడంతో హెచ్ఎంటీవీ బాధితుడిని డీఎస్పీ దగ్గరకు తీసుకెళ్లింది. తన పోలీస్ కంప్లైంటు, సెల్ ఫోన్ వీడియోలు, బండికి సంబంధించిన పత్రాలన్నింటినీ ఆయన ముందుంచడంతో సిఐ బండారం బట్టబయలైంది. మొత్తంగా వ్యవహారంపై విచారణ జరిపిస్తానని ఆదోని డీఎస్పీ అన్నారు. ఇది నా దృష్టికి రాలేదు, ఇప్పుడే ఈ రోజే నాకు ఫోన్లో ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చినారు సార్. దీని మీద పూర్తి స్థాయిలో నేను కూడా డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేసి ఈరోజు దానిలో ఉన్న వాస్తవాలను ఆధారంగా తగు డిసిప్లినరీ యాక్షన్ కోసం డెఫినెట్గా సీనియర్ ఆఫీసర్స్ ఇమీడియట్గా రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. ఇదంతా వాస్తవం అయితే అలా కంప్లైంట్ కూడా ఏమైనా ఇతర ఆధారాలు లేకపోతే ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా డైరెక్ట్గా నన్ను వచ్చి కలవచ్చు. డెఫినెట్గా వాడుకోకూడదు, దానిలో క్వశ్చన్కి ఆస్కారమే లేదు. సొంతంగా ఎట్లా వాడుకుంటారు? ఆస్కారమే లేదు. సొంతంగా ఒక పోయిన ప్రాపర్టీ చట్ట ప్రకారం ఏం చేయాలో నేను చెప్పాను. అది చేయకుండా ఇంకేమి చేసినా కూడా డెఫినెట్గా మేము ఆ విచారణలో బయటపడితే దాని ప్రకారం మేము డిసిప్లినరీ యాక్షన్ డెఫినెట్గా రిపోర్ట్ పెడతాం. సిఐ వ్యవహారం బయటపడటంతో స్థానికులు పోలీసులంతే అని గుసగుసలాడుకుంటున్నారు.